ఉప్పల్లో ఇది సృజన హై స్కూల్ అండి. దోపిడీ ఎగబడుతున్న సృజన హై స్కూల్పై చర్యలేవి? అమాయక నిరుపేద ప్రజల దగ్గర పుస్తకాల పేర్లతో 10,000 నుంచి 20,000 వసూలు చేస్తున్నారు. తల్లిదండ్రుల జేబులకు చిల్లు కొడుతున్న సృజన హై స్కూల్ యాజమాన్యం. ఏ స్కూల్లో కూడా కనిపించిన డీఈఓ ఆదేశాలు. సృజన స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వారి గుర్తింపు రద్దు చేయాలి. విద్యాధికారుల పర్యవేక్షణ లోపమే కారణమా? చర్యలు చేపట్టకపోతే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. నిన్న ఇది ఎంత దారుణం అంటే అండి, ఇక్కడ కథలు మామూలుగా కథలు వెళ్ళాయి. మా రిపోర్టరు ప్రశాంత్ వెళ్ళాడు ఇక్కడికి. ప్రశాంత్ వెళ్ళి వీడియో ఓపెన్ అవ్వట్లేదు ఏంటి చూడండి. 10th క్లాస్ ఎంత బుక్స్? 10th క్లాస్కి ఎంత బుక్స్? 10th క్లాస్కి ఎంత బుక్స్? అంటే కొత్త అడ్మిషన్స్ బుక్స్కి ఎంత అవుతాయి? చేయాలి మేడం, సృజన చేయాలి. బుక్స్కి ఎంత అవుతాయి రేట్స్? చెయ్యలేదు మేడం, చెయ్యాలి. ఒకసారి కనుక్కుందామని. అర్థం కాలేదు. ఇబ్రహీంపట్నం. చూడండి, రేపు వస్తారు. రేపు కానీ మండే కానీ. ఎంత అవుతాయి మేడం? 10,000 10th క్లాస్కి. వర్క్ టెక్స్ట్ నోట్. థ్యాంక్ యూ మేడం. అదంటండి. మరి ఏ ప్రభుత్వం ఈ బుక్స్ని ప్రింట్ చేస్తుందో, ఏ ప్రభుత్వం ఈ బుక్స్ తయారు చేస్తుందో, మరి వీళ్ళు ఏమైనా స్పెషల్గా సిలబస్ ఏమన్నా ప్రత్యేకంగా శాస్త్రవేత్తలను కూర్చోబెట్టి రాయిస్తున్నారేమో తెలియదు కానీ 10th క్లాస్ బుక్స్కి 10,000 అంట. నా 10th క్లాస్ ఫీజు కూడా అంత లేదు నాకు తెలిసి, నేను అంత కట్టుంటున్నామో. ఓన్లీ బుక్స్కే 10,000 అంటే ఇక ఫీజు ఎంత ఉంటుందో. వర్క్ బుక్, నోట్ బుక్స్ మొత్తం కలిపిన ఒక విద్యార్థి బాగా చదివే తోపు స్టూడెంట్ అనుకోండి, ఎగదీస్తాడు వాడు. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మొత్తం అన్ని సంవత్సరాలు బుక్స్ కొన్నా 10,000 కావు కదా. అవుతాయా? మామూలుగా మనం ఇవన్నీ 6 సబ్జెక్టులు ఎన్నో ఉంటాయి కదా. తర్వాత 7th నుంచి పెరుగుతాయి 2 సబ్జెక్టులు. 10thలో ఇంకా పేపర్ 1 పేపర్ 2 ఏవి ఉంటాయి కాబట్టి సరే మొత్తం ఎన్ని సబ్జెక్టులు వేసుకున్నా గవర్నమెంట్ ఇచ్చిన దాని ప్రకారం చూసుకుంటే టెక్స్ట్ బుక్స్కైనా వర్క్ బుక్స్కైనా వాడు 10 ఏళ్ళు చదివినా అంత కావుగా 10,000. సంవత్సరానికి 10,000 అయిందండి బాబీడ. మరి ఆ బుక్స్లో ఏమన్నా బంగారు బుక్తో తయారు చేస్తారా, లేకపోతే ఆ బుక్కుల్లో ఏమైనా డబ్బులు పెట్టి ప్రింట్ చేస్తారా? ఇక బుక్సే అంత ఉంటే ఫీజుల పరిస్థితి ఏందో ఇక్కడ. భారత రాజ్యాంగంలో పేర్కొన్నట్టు ప్రభుత్వమే అందరికీ నాణ్యమైన విద్యను అందించాలి. ప్రభుత్వం మారినా కూడా విద్యా హక్కు చట్టంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో విఫలమవుతున్నారు. ఉప్పల్ డివిజన్ న్యూ శాంతినగర్లోని సృజన హై స్కూల్ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర ముక్కుపిండి మరీ పుస్తకాలు, యూనిఫామ్ పేర్లతో నిలువు దోపిడీకి పాల్పడుతూ తల్లిదండ్రులు రక్తం దాగుతున్నారు. మారుమూల గ్రామం నుండి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పట్టణానికి మించి విద్య అందించాలనే ఆశయ సాధన కోసం ప్రైవేట్ పాఠశాలపై తల్లిదండ్రులు మొగ్గు చూపడంతో వారిని ఆసరాగా తీసుకొని మేము ఎంత చెప్తే అంత ఇవ్వాలి, మీకు మా ప్రైవేట్ పాఠశాల తప్ప వేరే దారి లేదనే తీరుతో 10 నుంచి 20,000 వరకు అమాయక నిరుపేదల ప్రజల దగ్గర అక్రమ పుస్తకాల పేర్లతో ధనదాహం వసూళ్లకు పాల్పడుతున్నారు. వీళ్ళని అడిగేవాళ్ళు లేరు, వీళ్ళని ఆపేవాళ్ళు లేరు, వీళ్ళని క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు, నిరోధించేవాళ్ళు లేరండి. వీళ్ళ ఇష్టం. ప్రైవేట్ స్కూల్స్ 10,000, 15,000, 20,000 బుక్స్ కోసమే సుమా. ఫీజులు కాదు నేను చెప్తుంది, ఫీజులు లక్షల పైనే. మళ్ళీ ప్రతి స్కూల్లో కూడా విద్యా హక్కు చట్టం ప్రకారం 25% సీట్లు పేదవాళ్ళకి ఇవ్వాలి. అదే స్కూల్ అన్న ఇస్తుందా? స్కూల్లో ఒక ప్లే గ్రౌండ్ ఉండాలి, ఒక కన్సల్టెంట్ ఉండాలి, ఒక డాక్టర్ ఉండాలి, ఒక ఫిజిషియన్ ఉండాలి, ఫైర్ సేఫ్టీ విభాగం అన్నీ ఉండాలి. అసలు ఏ స్కూల్కైనా ఉందా? ఒక్క స్కూల్కైనా ఎక్కడా ఉండదు. ఈ సృజన స్కూల్ అయితే ఇంకా దారుణంగా ఉంది పరిస్థితి. ఆడ చూశాను నేను వెళ్ళి, అత్యంత దారుణంగా ఉంది. దీనికి పర్మిషన్ ఇచ్చిన డిఈఓ ఎవరు? అసలు డిఈఓ ఉన్నాడు ఇక్కడ ఎవడన్నా? ఎవరైనా చూస్తున్నారు ఆ స్కూల్ పరిస్థితి ఎట్లుందో? లేకపోతే అసలు ఆ స్కూల్కి పర్మిషన్ ఉందన్న విషయం తెలుసా మీకు? 10th క్లాస్ వరకు అక్కడ క్లాసులు జరుగుతాయని తెలుసా మీకు ఎవరికన్నా? అధికారులు నిద్రలో ఉన్నారు. ప్రభుత్వ అధికారులు ఆబ్వియస్లీ నిద్రపోతూనే ఉంటారు 99%. ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఉంటారులేండి, గంజావరంలో తులసి మొక్కల్లాగా. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. 99% నిద్రపోతూనే ఉంటారు. కనీసం పిల్లల విషయాలను పట్టించుకోండి. ఇష్టానుసారంగా అడ్డదిడ్డంగా దోపిడీకి పాల్పడుతున్నాయి ఇట్లాంటి స్కూల్స్. సృజన హై స్కూల్ అంటే ఇది 10th క్లాస్కి 10,000 ఏంటండి?
10th క్లాస్ బుక్, వర్క్ బుక్, నోట్ బుక్, క్లాస్ బుక్ కలిపి 10,000 అంట. మళ్ళీ ఇంకో రూల్స్ ఏందనుకున్నా, ఈ స్కూల్ చదివితే ఇదే స్కూల్లో యూనిఫామ్ కొనుక్కోవాలి, ఇదే స్కూల్లో షూస్ కొనుక్కోవాలి, ఇదే స్కూల్లో టై కొనుక్కోవాలి. ఇంకొన్ని స్కూల్స్ అయితే అదే స్కూల్లో బాక్సులు కొనుక్కోవాలి, లంచ్ కూడా అక్కడే కొనుక్కోవాలి. ఇంకో అంతకాలం పోతే ఇంకో 5-4 ఇంకో 2-3 ఏళ్ళు పోతే మా స్కూల్లోనే బియ్యం, పప్పు, ఉప్పులు కూడా మా స్కూల్లోనే కొనిపెట్టాలని చెప్తారేమో. చెప్పినా ఆశ్చర్యం లేదు, అట్ట తయారైన స్కూల్స్. అసలు మన భారతదేశంలో విద్య అనేది వ్యాపారం కాదు. స్కూల్స్ అనేవి నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్. కానీ ఇక్కడ జరుగుతుంది మొత్తం పచ్చి వ్యాపారం, దారుణమైన వ్యాపారం జరుగుతుంది ఇక్కడ స్కూల్స్లో పిల్లల మీద. ఎవడు మాట్లాడు, ఎవడు అడగడు. అధికారులు అయితే నిద్రపోతూ ఉంటారు అధికారులు. అదిగో స్కూళ్ళల్లో ఈ బూట్లు, యూనిఫాములు వీటిపైన నిషేధం విధించింది. అయితే లాభాపేక్ష లేకుండా అమ్ముకోవచ్చని తెలిపింది. కానీ మనోళ్ళు లాభం కోసమే అమ్ముతారు. ఇప్పుడు ఒక బుక్ ఉంటుందండి, రూల్స్ బుక్ అంటారు కదా, ఈ లైన్స్ ఉంటాయి. ఆ బుక్ అనుకోండి, బయట 20 రూపాయలు అంటే 40 రూపాయలకి అమ్ముతారు వీళ్ళు. కొనాల్సిందే. దానిపైన అట్టపైన ఇలా స్కూల్ పేరు ఏదో ఉంటుంది, సృజన హై స్కూల్ అని చెప్పి, నువ్వు కొనాల్సిందే, కొనకపోతే కుదరదువయా. ఆ స్కూల్లో మా బుక్స్లో చదివితే నీకు పాఠాలు వస్తాయి, అయితే రావు. ఇలా ఉంటాయి వీళ్ళ పరిస్థితి. మరి మా రిపోర్టర్ ప్రశాంత్ విద్యాధికారిని వివరణ కోరగా, ప్రభుత్వ అనుమతులకు విరుద్ధంగా ఎవరైనా అతిక్రమించి వ్యవహరిస్తే వారు ఎంతటి వారైనా ఉపేక్షించలేదని, అలాంటి పాఠశాల అనుమతులు రద్దు చేసి సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రైవేట్ పాఠశాలలు నడిపిస్తున్న యాజమాన్యాలు పూర్తిస్థాయి దృష్టి అమర్చి విద్యార్థుల భవితరాలపై ఉన్నత శిఖరాల కోసం ఎదగడానికి శ్రద్ధ వహించి పరిశుభ్రతతో కూడిన వాతావరణంతో విద్యాబోధన అందించాలని, విద్యార్థుల భవిష్యత్తు మార్చాల్సిన ఉపాధ్యాయులే ప్రభుత్వ నిబంధనలు తొంగలు తొక్కడంతో పాటు తప్పుడు దారుల్లో మార్గాన్ని చూపించే ఉపాధ్యాయులు, స్కూల్ యాజమాన్యాలు ముందు విద్యాబోధన పొందే విద్యార్థులు రేపటి నవసమాజాన్ని ఏం తీర్చిదిద్దారని ఉప్పల మండల విద్యాధికారి రామారావు ప్రైవేట్ పాఠశాలపై మండిపడ్డారు. అలాగే నో ప్రాఫిట్ నో లాస్ అనే బేస్పై హై స్కూల్ ఆవరణలోని కౌంటర్ దగ్గర అమ్ముకోవచ్చని చెప్పారు. మరి ఎంతవరకు చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు మేము ప్రూఫ్స్తో సహా చూపించాం, ఆ స్కూల్లో పనిచేసామని చెప్తున్నారు, 10,000 బుక్స్ అవుతాయని. మరి ఏం చర్యలు తీసుకోబోతున్నారు మీరు? చూస్తాం మేము కూడా. మీరే అన్నారు కదా, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా సీరియస్గా చర్యలు తీసుకుంటామని. మరి ఏం చర్యలు తీసుకుంటారు? మీకు ఎంత దమ్ము ఉందో చూస్తాం మేము.